జీవితంలో ఎప్పటికైనా ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది జీవితం. మనం ఒక్కసారే పుడతాం, ఒక్కసారే చనిపోతాం. కానీ ఈ రెండింటి మధ్యన ఉన్న జీవిత నాటకమే ఒక కథ. ప్రతి ఒక్కరి జీవితంలోన సాగుతున్న కథ. ఇప్పుడు మనం చివరి చూపు, చివరి మాటలు అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే జీవితంలో అదే చివరి మాట, జీవితంలో అదే చివరి చూపు. బహుశా ఎప్పుడు మనకి వస్తాయంటే చివరిగా మనకు సంబంధితులు ఎవరైనా చనిపోయినప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక బాధ ఉంది, ఒక బాధ్యత ఉంది, ఒక ప్రేమ ఉంది. కొంతమంది చాలా సంవత్సరాలు, దగ్గర దగ్గర 80-90 సంవత్సరాల దాకా బ్రతికి చనిపోతారు. కొంతమందికి ఒంట్లో అనారోగ్యం బాగలేక చనిపోతారు. కొంతమంది యవ్వన వయసులోనే చనిపోతారు. కొంతమంది పుట్టినప్పుడే చనిపోతారు. అంటే ప్రతి మనిషికి చావు అనేది ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏది తిరిగి మనం చూడలేము, ఏది మనం చేయలేము. కానీ చనిపోకముందు మనం ఇది చేయాలి, అది చేయాలి, అది ఇది అని మనం ఎన్నో అనుకుంటాం. కొన్ని అనుకున్నవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది, లేకపోతే ఇది జరగదు అని చెప్పడానికి మనమేం దేవుళ్ళం కాదు. లేకపోతే ఈ సమాజంలో మనకేమన్నా శక్తులు లేవు. మనకేంటంటే మన జీవితాన్ని మనం ఎంత మంచిగా జీవించినా కానీ సడన్గా ఏమన్నా కావచ్చు మనిషికి. ఎందుకంటే మనిషి అనేవాడు ఒక ఆటబొమ్మ లాంటి జీవితం అన్నమాట. అయితే ఈ విషయాల గురించి ఏంటంటే, ఒక తల్లికి 3 కొడుకులు. ఆ కొడుకులు 3 నెలలు అన్న దగ్గర, 3 నెలలు తమ్ముడి దగ్గర, 3 నెలలు నడుపుని దగ్గర, ఇట్లా తను ఉంటుందన్నమాట. ఉంటుంటే బాగా తనకి తన కొడుకుల బిడ్డలంటే ఆ తల్లికి చాలా ప్రేమ. అంటే మన నాయనమ్మకి కొడుకుల బిడ్డలు, కొడుకులు అంటే చాలా ప్రేమ ఉంటుంది. అయితే నాన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఏదో ఒక పనికి మనం పని చేసుకుని పిల్లలకు పోషించడానికి ఏదో ఒక పనికి పోతూ ఉంటారు. మన నాయనమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ అవసరాలు తీరుస్తుంది. అలాగే తన అమ్మ నా కొడుకులకి ఏమన్నా కొని, లేకపోతే ఈ ఖర్చులకి నీ దగ్గర పెట్టుకో, ఏదైనా అవసరం వస్తే వాడుకో అని ఒక 100-200 వాళ్ళ అమ్మకి ఇచ్చిపోతారనమాట. నాన్న నాకు 10 రూపాయలు ఇవ్వన్నా కానీ ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. అయినా కానీ మా నాయనమ్మ ఏం చేస్తుంది, డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు ఏనా నాకు కొనుక్కుంటావా అని తీసిస్తా పట్టండి. ఎక్కడో ఒక చోట తెలవకుండా దాచిపెట్టిన డబ్బులు మనకు తీసి కొనుక్కోవడానికి ఇస్తుంది. తను మన మీద చాలా ప్రేమ చూపిస్తుంది. అయితే చివరిగా చనిపోయినప్పుడు తన బిడ్డ కొడుకుల్ని చూడాలని చాలా ఆశపడుతుంది. ఆశపడే టైంలో పిల్లలు స్కూల్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజీలో ఉండొచ్చు, ఎదిగిన పిల్లలు ఉంటారు. నాయనమ్మ చివరి చూపు అడుగుతుందిరా, నాయనమ్మ చివరిగా ఒంట్లో బాగలేదు, చివరిగా మీతో మాట్లాడాలంటుంది, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అంటే
వాళ్ళు వచ్చి చూసే కల్లా తన ప్రాణం పోతుంది. అంటే తనల్ని ఆశపడింది, చూడాలి చూడాలి చూడాలని ఎదురు చూసి 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 ఆ తల్లి కన్ను మూసింది. ఆ తర్వాత నన్ను చూడు అమ్మా, నీ మనవడు మనవరాలు వచ్చిరమ్మా, చూడమ్మా చూడమ్మా చూడమ్మా, నా బిడ్డలు వచ్చిరమ్మా చూడమ్మా అంటే ఇంకెందుకు చూస్తుంది? ఇక చూడదు. ఎందుకంటే తను చనిపోయింది. అప్పుడు చిన్నగా అన్నదమ్ములు ఇద్దరికి తన ఒంటి మీద ఉన్న బంగారం గొలుసు ఎవరికి ఇవ్వాలి, తన కాళ్ళ పట్టీలు, తన కాళ్ళకున్న గొలుసు అయితుంది, లేకపోతే కడియాలు అవుతుంది, లేకపోతే ఇవన్నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు అని వాళ్ళిద్దరూ వాటి కోసం గొడవ పడుకుంటారన్నమాట. లేకపోతే ఉన్న ఏదైనా సమస్య, పొలం కావచ్చు, లేకపోతే తను ఆశపడ్డ ఏదైనా కొనుక్కున్నది అవుతుంది, డబ్బులు కావాలి, వాటి కోసం కొట్టుకుంటారు. ఆడ చేసే దినకార్యాల గురించి పక్కన పెట్టేసి ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడతారు అనమాట. అంటే ఎంత దరిద్రం అంటే డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనుషులకి ఇవ్వరు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి బంగారం మీద ఉంది, లేకపోతే తన ఒంటి మీద ఉన్న బంగారం కావాలి, తను దాచిపెట్టుకున్న డబ్బులు, లేకపోతే ఏదైనా పాలసీ కట్టిన డబ్బులు కావాలి. కానీ మనిషిని మాత్రం అటు పక్క పడేసి వీళ్ళు గొడవ పడతారన్నమాట. అంత దారుణమైన పరిస్థితి. ఇలాగే మన తాతగారు చనిపోయినా కానీ తాత అని కాసేపు పిలుస్తారు. ఆ తర్వాత నీకెంత వస్తుంది, నాకెంత వస్తుంది, నువ్వెంత, నేనెంత, ఇదేంది అదేందని వాళ్ళు తగాద పెట్టుకోవడమే సరిపోతుంది. కానీ వాళ్ళు చివరిగా చనిపోయే ముందు మిమ్మల్ని ఒకసారి చూడాలి, కళ్ళారా మీతో మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అనుకుంటారు. కానీ ఆలోపే ప్రాణం పోతే మిమ్మల్ని చూడాలి అన్న ఆశ తనలో చచ్చిపోయింది. మనిషి చచ్చిపోయిన తర్వాత మనల్ని మనం తిరిగి చూడగలరా? చూడలేరు, మాట్లాడలేరు. ఆ తర్వాత ఎంత బాధపడ్డా కానీ ఏది రాదు. అంటే మనం ఉన్నన్నాళ్ళు ఆ వ్యక్తిని మనం బాధిస్తున్నామా, ప్రేమగా చూసుకుంటున్నామా, అసలు ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం కావాలన్నమాట. వాళ్ళని మనం ఎందుకు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నామా, లేకపోతే వాళ్ళని మనం అనేది మనకే తెలియాలి. అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ మన అమ్మ నాన్న చివరి మాటలు ఎలా ఉంటాయంటే, అయితే అప్పుడున్న మాకు కాలంలోన సరిగా ఫోన్లు కూడా ఉండేవి కాదనమాట. అయితే హాస్పిటల్లోన మా అన్న ఉన్నాడు తోడుగా. ఎవరైనా మనిషి బాగాలేనప్పుడు ఒకరోజు 2 రోజులు ఉంటారు, అంతకన్నా ఎక్కువైతే మనకి వాళ్ళకు కూడా ఎంత వాళ్ళైనా కానీ ఎక్కువ మన దగ్గర ఆఖరికి ఉన్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎవరు మనకి సపోర్ట్గా ఉండరు. అయితే మా అన్నయ్య మా అమ్మకి బాగలేనప్పుడు చివరి టైంలో నాన్న తమ్ముళ్ళు జాగ్రత్త, తమ్ముళ్ళని నువ్వే చూసుకోవాలి, నేను ఇక బతకలేనని చెప్పుంటుందేమో. బహుశా ఆ చివరి మాటలు చివరి క్షణంలోన ఎంత బాధపడ్డా కానీ, ఎంత ఇచ్చినా కానీ చనిపోయిన వ్యక్తులు అయితే మళ్ళీ తిరిగి రారు. జాగ్రత్త చెప్పి ఒక్కసారి చనిపోయింది. అమ్మ 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 అని ఎంత ఏడ్చినా కానీ తిరిగి రాదు, తిరిగి చూడదు. మీ అమ్మ ఇక లేదురా, మెమ్మ చనిపోయింది, రేపటి నుంచి మెమ్మ లేని జీవితం అంటే ఇక గుర్తు చేసుకొని బాధపడ్డం తప్ప, మనకి ఇంట్లో పెట్టుకొని ఫోటోలు చూసుకొని ఆడడం తప్ప
వాళ్ళ ముందు మన కళ్ళ ముందట ఉండరు, కనిపించరు. ఆ తర్వాత నాన్న, నా కొడుకులు నా బంగారు కొండలు అని ఎంతో బాధపడి, ఎంతో ఇచ్చేసి నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు, నా బంగారాలు, నా వైడూరాలు, నా వజ్రాలు అని ఎంతో మనల్ని ప్రేమ చూసుకుంటారు. కానీ వాళ్ళకి చివరికి వాళ్ళ చావు ఏ విధంగా వస్తుందో తెలియదు, ఎలా చనిపోతారో తెలియదు. చివరి కోరికలు కూడా వాళ్ళు ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఆస్తి కోసం లేకపోతే దానికోసం దీనికోసం అని జనాలు ఏమో కొట్టుకు వస్తారు. రాజకీయం పార్టీ గొడవల్లోన కొట్టుకొని తిట్టుకొని ఇది చేసుకొని వాడిని కొట్టొచ్చి లేకపోతే చంపొచ్చి ఒక జీవితాన్ని అన్యాయంగా అట్టా పోతాయి, యాక్సిడెంట్లో పోతాయి. వయసు ఏదైనా కానీ, చిన్న వయసు పెద్ద వయసు అన్నది కాదు, చావు ఎవరికైనా వస్తుంది. కొంతమందికి అది దారుణంగా ఉండొచ్చు. అది ఎంత మనోభావాన్ని దెబ్బతీస్తుందంటే, ఎంత కోపతపాలు వచ్చే ఎక్కువ చాలా వాటికైతే డబ్బు కోసం కావచ్చు, ఆస్తి కోసమే కావచ్చు, లేకపోతే ఇంకే ఏదైనా ఇతర కారణాలు ఏమైనా ఉంటే అవి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కోపం అనేది ఒక పెద్ద శత్రువు లాంటిది. ఎంత పెద్ద మనిషినైనా కానీ చెప్పలేము. బ్రతుకనేది చాలా చిన్నది, బ్రతకడం అనేది చాలా కష్టమైనది. ఈరోజు బ్రతికినామంటే రేపు మనం ఎక్కడ ఏమైంది అన్నది భయపడుతూ బతికే రోజులు ఇవి. చివరిగా వాళ్ళ కోరికలు కూడా మనం చూసలేకపోతున్నాం. అంటే అంత దారుణంగా ఉన్నాయన్నమాట రోజులు. వాళ్ళు చేసే వాటి కోసం లేకపోతే వాళ్ళు దానికోసం. నా అన్న ఇన్నాళ్ళు నాతోటే కలిసి ఉన్నాడు, నాతోటే కలిసి తిరిగాడు. మా తమ్ముడు ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్నాడు. నాకేమవుతుంది, నేను అంత ఈజీగా చచ్చిపోతా, నాకేం ఇది లేదు అని చాలామంది చాలా రకాలుగా చాలా చెప్తారు. నేనెందుకు చచ్చిపోతా, నాకేంటి, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా. మనిషి బాగున్నా బాగలేకపోయినా కానీ ఇది ఎలా ఉంటే అలా నడుస్తుంది. బలవంతుడైనా బలహీనుడైనా, ఉన్నవాళ్ళైనా పేదవాళ్ళైనా ఎవరైనా అంతే. ఇక ఒక్కసారి అంతెందుకు, ఇప్పుడు మంచిగా సంపాదించి డబ్బులు కూడా పెట్టి బాగా మంచిగా రిచ్గా కార్లో తిరిగి మంచిగా బాగా అంత రిచ్గా బతికిన వాళ్ళు కూడా పోయి వృద్ధులాశ్రమంలో 100 కోట్లు 1000 కోట్లు ఎంత సంపాదించినా కానీ చివరిగా దిక్కుముక్కు లేకుండా ఒక బికారు లెక్క చావు వస్తుంది. రోడ్డు ఎమ్మటి పక్కన ఒక మనిషి ఎలా అంటే ఏదో ఒక జంతువు చనిపోయినట్టే ఇదవుతుంది. కోపతపాలతో చనిపోతున్నారా లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలతో చనిపోతున్నారా, హింసించబడి చనిపోతున్నారా, ఏ విధంగానైనా కానీ చావు మాత్రం వస్తుంది. అంటే ఇక్కడ మనుషులు ప్రేమగా బ్రతకడం, ప్రేమగా ఉండడం మాత్రం చాలా వాటికైతే కష్టం. మన బ్రతికే అంత కష్టమైనప్పుడు మన ఎంత ఇది చేసినా ఇప్పుడు సపోజ్కి
ఒకరిని మనం ఆ, వ్యక్తిని మనం గాయపరిచాం అంటే రేపు రోజులలో మరి నీకు ఎలాంటి చావు వస్తుంది? లేకపోతే నువ్వు ఒక ఆడపిల్లని బలవంతంగా హింసించి ఇది చేస్తే రేపు మీకెందుకు చావు రావు? ఎవరికైనా చావు వస్తుంది. ఎవరైనా మనిషి అనేవారు ఎవరైనా చచ్చిపోతారు. హింసాత్మకమైన చావు ఎందుకు రావాలి మనుషులకు? మామూలుగా అనుకోని కారణాలుగా అనుకోకుండా ఒంట్లో బాగలేకుండానో లేకపోతే సడన్గా ఏదైనా అనుకోకుండా జరిగి చావులు రావచ్చు కదా. ఎందుకు మనిషి మనుషులకే శత్రువులాగా అయిపోతున్నారు? ఎవరైనా ఈ భూప్రపంచం మీద ఎవరు ఎక్కువ కాలం బతకరని తెలుసు, అందరికీ తెలుసు. అది నిజం అనేది నాకని కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. మనమేమన్నా 80-90 సంవత్సరాల కంటే 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల కంటే దాటి ఎవరైనా బతకగలరా? మనం ఎంత ఇది చేసినా కానీ మన ఆరోగ్యాన్ని మనం ఎంత కాపాడుకున్నా, తాగినా, తిన్నా, ఇది చేసినా ఎట్లయినా కానీ మంచిగున్నా చావు వస్తుంది, చెడ్డగున్నా సావు వస్తుంది, ఏ విధంగానైనా సావు వస్తుంది, ఎలాగైనా చావు వస్తుంది. కానీ చివరిగా అలా ఏదైనా ఇచ్చేసేటప్పుడు వాళ్ళ భార్య పిల్లలు గుర్తుకురారా? నువ్వు చనిపోయిన వ్యక్తినైనా చంపేసిన వ్యక్తినైనా రేపు రోజుల్లో నీ పిల్లలు నీ గురించి ఆలోచించారా? నీకేమన్నా అయితే వాళ్ళ భవిష్యత్తు తెరలేవదా? ఇక్కడ ఎవరి భవిష్యత్తు అయినా ఎవరిలైనా తెరలైపోతుంది. ఇప్పుడు నువ్వు కూడబెట్టిన ఆస్తి ఎవరైనా రేపు రోజుల్లో ఇచ్చేయచ్చు. అంటే ఇక్కడ మంచి ఉంది, చెడు ఉంది. మంచి చెడులోనే మనం బతుకుతున్నాం. కానీ ఎక్కువ మనం చెడుకే ఎందుకు ఇంపార్టెన్స్ లాగా మారిపోతున్నాం? చెడుకు ఎందుకు మనం బాన్స్ లెక్క అయిపోతున్నాం? ఎందుకు మనం హింసాత్మక లెక్క అయిపోతున్నాం అన్నది నా ఆలోచన. వాళ్ళకు వచ్చిన దాని మీద ఇంకా మనుషులు స్వార్థం లెక్క మారిపోతున్నారు. వాటి కోసం గొడవాడుతున్నారు, వీటి కోసం గొడవాడుతున్నారు. చివరిగా మరి నువ్వు తెచ్చినా కానీ అదే పరిస్థితి సేమ్ జరుగుతుంది. నీకోసం కూడా అట్లా ఇది అవుతుంది. ప్రేమానురాగాలు పెంచుకుంటే పెరుగుతాయి, తెంచుకుంటే తునిగిపోతాయి. నాన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అంటే నాన్న వాళ్ళే మోసం చేస్తే, నాన్న వాళ్ళే మనల్ని ఇది చేయాలని చూస్తే, అనుకున్న వాళ్ళే మనల్ని ఇది చేయాలని అనుకుంటే ఇక మనిషి ఎక్కడ బతకాలి? మనుషులే ఇదైనప్పుడు అది చాలా బాధపడదు. చాలా అంటే చాలా బాధపడదు. మనకున్న దాని మీద ఆశపడ్డం ఎందుకు? నీ సొంతంగా నువ్వు బతకలేవా? నీ కాలు చేతులు లేవా? నీకు తెలివి లేదా? లేకపోతే నువ్వు ఏదో ఒక పని చేసుకొని బతికేంత ఇది లేదా? ఎవరైనా కష్టపడితేనే మనకి ఇది వచ్చేది. వాళ్ళ కష్టాన్ని బట్టే అది ఏదైనా జరుగుతుంది. వాళ్ళ కష్టం మీద ఆధారపడడం ఏంటి నాకు అర్థం కాదు. వాడు తినకనో కష్టపడో ఇది చేసుకున్న దాని మీద ఎందుకు ఆశపడాలి? అన్న అయితేంది, తమ్ముడు అయితేంది, ఎవరైనా ఆస్తిపసలు కోసం అంటే నువ్వు కష్టపడలేవా? నువ్వు ఇది చేయలేవా? అలాంటప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? పిల్లలు ఎందుకు కనాలి? ఒకరిని ఎందుకు వాళ్ళ మీద ఏడవాలి? ఒకరి మీద ఎందుకు మనం ఇది కావాలి? ఒకరిని మనం ఎందుకు శత్రువు లెక్క చూడాలి? మనకి ఈ రోజుల్లో సినిమా హీరోలే వాళ్ళు అప్పుడు సినిమాలోనే ఇది ఇట్లా చేసి ఆ తర్వాత అందరితోటి వాళ్ళు అంతా సంతోషంగా వీళ్ళని కలుస్తారు, వాళ్ళని కలుస్తారు, వాళ్ళందరూ సంతోషంగానే ఉంటారు. కానీ మనోభావాలు ఎవరి దెబ్బతింటున్నాయి? వాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళైనా కానీ ఓట్ల టైంలోనో లేకపోతే పార్టీ టైంలోనో అప్పుడంత వాడికే అది. ఆ తర్వాత ఎవరొకరు గెలుస్తారు, ఆ తర్వాత చేస్తారు. తను మళ్ళీ వాళ్ళంతా మంచిగా సెకండ్ ఇచ్చుకుంటారు, హాయ్ చెప్పుకుంటారు, బాయ్ చెప్పుకుంటారు. వాళ్ళు పార్టీలో తిరుగుతారు, అక్కడక్కడ తిరుగుతారు, మంచిగా అందరూ వాళ్ళు అంతా మంచిగా ఉంటారు.
కానీ ఇక్కడ నీ కుటుంబం తెరలైపోయింది, ఇక్కడ నీ కుటుంబం తెరలైపోయింది, మధ్యన మీరు ఆగమైపోయారు. వాళ్ళందరూ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అంత అయిపోయింది. డబ్బు కోసం అంటే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఎంత సంపాదించినా కానీ మన దగ్గర ఉండదు. ఉండదాని కోసం ఎందుకు ఆరాటం, ఎందుకు ఇది? ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు, ఇవాళ కనపడ్డ వ్యక్తులు రేపు కనపడదు. మన జీవితం అనేది గాల్లో బెలూన్ లాంటిది. ఎవరికి ఏ విధంగా ఎట్లయిపోద్దో తెలియదు. అసలు జీవితంలోన చెప్పినా కానీ అర్థం చేసుకోవట్లేదంటే మనం ఎంత హీన జీవితంలో బతుకుతున్నామో తెలియదు. ఎప్పటికైనా మనం కష్టపడ్డది, మనం సంపాదించుకున్నది, మనం ఏదైతే ఏదైనా పని చేసుకుని బ్రతికేది బ్రతుకు. మనకు వచ్చిన 10 రూపాయలే మనకి జీవితం. అది 50 రూపాయలే కానీ, 100 రూపాయలే కానీ, 500 కానీ, 1000 రూపాయలే కానీ, మనం సంపాదించింది మన పిల్లలు పెట్టినట్లే తృప్తి జీవితం. అంతేగాని నేను పక్కల పంచం లాక్కొచ్చింది, లేకపోతే నాకు ఎవరైనా ఇచ్చింది, అది మోసం, దగ, కుట్ర, హింస. ఎప్పటికైనా ఒకరిని హింసించాలని ఆలోచన వస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఎప్పుడైనా హింసలోనే కలిసిపోతారు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఈరోజు నీది బాగుండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఒకరిది బాగుంటుంది, ఒకరిది బాగలేదు. కర్మఫలం అనేది ఖచ్చితంగా అందరికీ పడుతుంది. ఈరోజు మనం హీరో లెక్క మనం అది చేసినామని ఎంత ఇది చేసినా కానీ రేపటి రోజుల్లో మనం కూడా ఎంత ఘోరంగా ఎంత ఇదైపోతాం అన్నది కూడా తెలియదు. ఖచ్చితంగా ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం సరిగా పాటించాలి. ధర్మాన్ని మనం సరిగా పాటించకపోతే ఖచ్చితంగా అనాథాలే జరుగుతాయి. వ్యామోహం, కోపం, ఆశ, ప్రేమ జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అవే శాశ్వతం కాదు. ఏది మనం శాశ్వతం కాదు అనేది మనం తెలుసుకుంటేనే మనసుని బాగుపడతారు. లేకపోతే అంతే. ఇక వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు. కర్మ అనేది ఎవరి కర్మకి వాళ్ళే. కానీ ఖచ్చితంగానైతే అందరి కర్మ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంత కర్మ చేస్తే అంతటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. మనం ఎంత ఇది చేస్తే అంత అదవుతాం. ఎవరితోనైనా సంతోషంగా ఉండండి, ఎవరితోనైనా సరదాగా ఉండండి, ఎవరితోనైనా ఒకరి మనసుని బాధించకండి. ఒక మనిషిని వాళ్ళు బాధించినప్పుడు, వాళ్ళ మనసు గాయపడినప్పుడు ఖచ్చితంగా నిన్ను కూడా అదే వస్తుంది అనమాట. ఇతరులకు మనం ప్రేమ పంచితే మనకు ప్రేమే వస్తుంది. మనం వాళ్ళని చెడుతనంగా చూస్తే రేపటి రోజులు మనకు చెడే ఎదురవుతుంది. ఇటుబడి మనం ఇతరులకి మనం ఏదందిస్తే అదే తోడవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, కుటుంబం గురించి ఆలోచించండి, మీ వాళ్ళ గురించి ఆలోచించుకోండి, మీరేంటో మీరు అర్థం చేసుకోండి, మీ జీవితం ఏంటనే దాని గురించి చేయండి. కానీ ఎవరి దగ్గర అన్యాయంగా వచ్చింది, అన్యాయం చేసింది మాత్రం ఎప్పటికీ మనకు తోడు రాదు. అది చాలా దెబ్బతీస్తుంది, ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. చాలా ఘోరంగా నష్టపోతారు. దయచేసి మార్పు కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని నేను వేలెత్తి చూపడానికి కాదు, మార్పు కోసం, జనంలో నా మార్పు కోసమే నా ఈ ఉద్దేశం. అందరికీ